సర్వాధికారియు సర్వశక్తిమంతుడా నేను స్తుతిస్తూ ఉన్నాను. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిని ప్రేమించి మీ ప్రియబిడ్డలు అనేక మంది నీ సన్నిధానికి వచ్చారు ప్రభా. ఈ మధ్యాహ్న సమయం మందు మా అందరితో మీరు మాట్లాడండి దేవా. వాక్యం వింటున్న వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాలు జరిగించండి. మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన్ని వాక్యం వింటున్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పరిస్థితులు అంత అనుకూలించలేకపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిని ప్రేమించి మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించునుగాక. నిజంగా భక్తి జీవితము అనేది ఎప్పుడు తెలుస్తుంది అనంటే, మన విశ్వాసం యొక్క పరిమాణం ఎంత అని ఎప్పుడు తెలుస్తుంది అనంటే, ప్రతికూల పరిస్థితిలోనే అది తెలుస్తుంది. అనుకూల పరిస్థితులు చేసేది భక్తి కాదు, ప్రతికూల పరిస్థితులు చేసేదే భక్తి. ఒక రోజుని బబులోను దేశంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలుకి ఒక గొప్ప సమస్య ఎదురైంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుడే వారిని పరీక్షించడానికి ఆ రాజుని దేవుడు ప్రేరేపించాడు. ఎవరైనా ఈ ప్రతిమకు మొక్కకపోతే వారు అగ్నిగుండంలో వేయబడతారు, వారు కాల్చబడతారు అని ఆ రాజు ఆజ్ఞ జారీ చేసినప్పుడు, నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితిలో అక్కడ చాలామంది యూదులు ఉన్నారు, చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. అయితే చాలామంది ఏం చేశారంటే ఆ ప్రతిమకు మొక్కడానికి కాంప్రమైజ్ అయిపోయారు. కానీ అక్కడ ఈ నలుగురు వ్యక్తులు మాత్రం, ప్రత్యేకించి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రము, మేము చావనైనా సిద్ధంగా ఉన్నాము కానీ ఈ ప్రతిమకు మాత్రము మొక్కమన్నారు. నిజంగా అక్కడ వారు దేవుని ఘనపరిచారు. అది నిజమైన భక్తి. నిజమైన భక్తి అనేది ప్రతికూల పరిస్థితులు చేసేదే, అన్నీ అనుకూలించినప్పుడు చేసేదే కాదు. మన పితరులందరినీ మనం చూసుకుంటే చెరసాల్లో వేయబడినప్పుడు కూడా పౌలు శీల కూడా ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి స్తుతించారు. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఇప్పుడు వాతావరణం బాగోలేదని చాలామంది మందిరానికి రాలేదు. ఇది చాలా విషాదకరమైన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా సరే వాళ్ళకి వర్షపు చినుకులు పడి ఈరోజు వీళ్ళు చనిపోయారు హఠాత్తుగా అని ఎక్కడ పేపర్లో రాయబడిందా? చెప్పలే. వర్షపు చినుకులు పడి వీళ్ళు చనిపోయారని ఎక్కడ రాయబడిందా? పేపర్లో వేసారా? లేదంటే వీళ్ళకి బురదంటుకుని చనిపోయారని ఎక్కడ రాయబడిందా? చూడండి, భక్తి చేసేటప్పుడు యథార్థతతో చేయాలి. ఎవరో చూస్తారు, ఎవరో గమనిస్తారు అన్నట్టుగా కాదు. నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాంటి భక్తి జీవితం నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు వర్తమానం అంశం ఏమిటంటే, నా ప్రాణమా. చెప్పండి మీ నోటిదా మాట, నా ప్రాణమా. మనిషి యొక్క శరీరంలో 3 అనుభవాలు ఉంటాయి. 1 ప్రాణము, 2 ఆత్మ, 3 శరీరము. శరీరంకున్న గుణం ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి చూద్దుమా అన్నట్టు ఉంటుంది. ఇది శరీరంకున్న అలవాటు. ప్రాణానికున్న అలవాటు ఏంటంటే కోరికలు. కొంతమందికి ప్రాణం ఎలాగుంటుందంటే, ఏ కాడికి ఇతరులు దోచుకుందామని, ఇతరులు లాక్కుందామని, లేదా ఇతరులను చూసి అసూయ పడేది,
ఇలాంటి అనుభవాలు కొంతమందికి ఉంటే, కొంతమంది ప్రాణం మాత్రము దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని గణపరచడం అన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మూడో అనుభవం ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మను కలుసుకోవడానికి సిద్ధపడాలి. ఈ ఆత్మ ఎప్పుడు కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎప్పుడూ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దానికి ఎగ్జాంపుల్ ఈరోజే మీరు తీసుకోవచ్చు. శరీరం అంటది, ఏముందిలే, ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా, ఈ రోజు వెళ్ళకపోతే నష్టమే వచ్చిందిలే, వర్షం వస్తుంది కదా అన్నట్టు శరీరము అంటది, వెళ్ళి ఈ రోజుకి ఏముందిలే, పడుకుంటే అయిపోద్ది కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటే అయిపోద్ది కదా అని అంటే. కానీ ఆత్మ ఏమంటుందా, లేదు 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 లేదు, నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు ప్రభు సన్నిధికి వెళ్ళి నన్ను స్తుతించాల్సిందే, ప్రభుని ఘనపరచవలసిందే, ప్రభుని మహిమపరచవలసిందే అని ఏమంట తెలుసా, ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకనే అంతరంగ పురుషుడు దినదినము, చెప్పండి, అంతరంగ పురుషుడు దినదినము బలము పొందుకుంటూ ఉన్నాడట. బాహ్య పురుషుడు దినదినము కుషించిపోతూ ఉండాల. బాహ్య పురుషుడు ఎప్పుడైతే కుషించిపోతాడో, అంతరంగ పురుషుడు నూతనపరచబడతాడు, బలం పొందుకుంటాడు. ఈ విషయం మీరు బాగా గమనించాలి. అంతరంగ పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరము. శరీరం నువ్వు పోషించి సంరక్షించి బలపరుచుకున్నావు అనుకో, ఆత్మని ఎప్పుడు నువ్వు బలపరుచుకోలేవు. మళ్ళీ చెప్తాను, ఆత్మని ఎప్పుడు కూడా, ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు సండే కాబట్టి కంపల్సరీగా అందరూ ఏదో ఒక కూర తెచ్చుకుని వండుకుంటారు. రాత్రికి పీకలు రాక తినేసి పడుకుని పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుందామని అనుకుంటాం మనం. ఇది బాహ్య పురుషుడు మాట్లాడే మాట ఇది. వాడు అంటాడు, ఈరోజు చికెన్ కదా, ఈరోజు మటన్ కదా, ఈరోజు మంచిగా తిని వాతావరణం కూడా మంచిగా అనుకూలిస్తుంది మనకి అని అంటాడు. ఫుల్గా తింటాం మనం, తిని పొద్దున్నే ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం. చేసుకుంటామా? చేసుకోలే. వీళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు రాకా? మనం చనిపోయినంత వరకు కూడా. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకు మధ్యన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటంలో మనం ఎవరిని గెలిపించాలనేది నీ చేతిలో ఉంది, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. ఈరోజు ప్రాణం గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ కీర్తన రాసింది ఎవరయ్యానంటే కోరహ కుమారులు. ఈ కోరహ కుమారులు ఈ కీర్తనలు అంటే ఒక దావీదు మాత్రమే రాయలేదు, కోరహ కుమారులు కూడా రాశారు, సొలొమోను కూడా రాశాడు, కొంతమంది మోషే కూడా రాశాడు, కొన్ని కీర్తనలు ఇర్మియా కూడా రాశాడని చెప్తారు. ఇలాగ అన్ని విధాలుగా కొంతమంది భక్తులందరూ కీర్తనలు రాశారు. కాకపోతే ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరైనా దావీదు. అందుకనే దావీదు కీర్తనలు అంటారు. ఈ కోరాహు అనే వ్యక్తి పరమ దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే, ఒక రోజుని మోషే మీదను, అహరోను మీదను, మిరియాము మీదను వ్యతిరేకంగా తిరగబడ్డాడు. ఎంత తిరగబడ్డాడయ్యానంటే, ఐగుప్తులో నుంచి విడిపించడానికి మోషేను, తన అన్ననైన అహరోనును, తన అక్కని మిరియాముని దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, వాళ్ళని వాడుకుంటూ ఉన్నాడు. వీళ్ళు మార్గం మధ్యలో నడుస్తున్నప్పుడు ఏమైందో ఎంత తెలియదు. కానీ వాళ్ళు అంటారు, మీరేనా నాయకులు, మీరేనా యాజకులు, మీరేనా ప్రవక్తులు, మేము కాదా అన్నట్టుగా వారి మీద వ్యతిరేకత తీసుకొస్తారు. వీళ్ళ బలం సరిపోదని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా 250 మందిని పోగు చేసుకుని దైవజనుల మీద, అభిషక్తుల మీద, దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అలా తిరుగుబాటు చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, ఒక భయంకరమైన మరణమునకు వారు పాత్రలు అవుతూ ఉంటారు. ఆ మరణం ఇంతవరకు ఎవరికి రాలేదు. అలాంటి మరణము దేవుడు వారికి అనుమతించాడు. ఏంటయ్యా మరణం అంటే, ఉన్న పాటున
భూమి రెండుగా చీలబడింది, అందులోకి ఆ కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయింది. ఈ విషయంలో దావీదును మనం చూసి నేర్చుకోవచ్చు. దావీదును సౌలు పలుమార్లు తరుముతూ ఉంటాడు, పలుమార్లు ఈటి విసురుతూ ఉంటాడు, పలుమార్లు హత్యా ప్రయత్నం చేస్తాడు. అయినా ఈ దావీదు అంటాడు, ఒకరోజున అవకాశం వస్తుంది దావీదుకి. సౌలు గాఢ నిద్రపోతూ ఉంటాడు, అలసిపోయి, అంటే పరిగెట్టించి అలసిపోయి ఒక గుహలో పడుకుంటే ఈ విషయము దావీదుకు తెలిసి వచ్చి తన వస్త్ర చెంగు మాత్రం కోసి కాస్త దూరం వెళ్ళిన తర్వాత అంటాడు, రాజా, నా ఏలినవాడా, ఇదిగో నీ వస్త్రము చెంగు నేను కోసి ఉన్నాను. నీ ప్రాణం తీయడానికి నాకు పెద్ద విషయం ఏం కాదు, కానీ అయితే అభిషేకించిన వాడిని ముట్టకూడదని వాక్యం సెలవిస్తుంది గనుక నేను నిన్ను ముట్టను అన్నాడు. కానీ ఈ కోరహు మాత్రము అభిషేకించిన వారిని ముట్టాడు, అభిషేకించిన వారిని తోలనాడడం వల్ల జరిగేది ఏంటి తెలుసా? వాళ్ళు భూమి రెండుగా చీల్చబడి అందులోకి వెళ్ళి అది భూసమాధైపోయారు. జాగ్రత్త, అభిషేకించబడిన వారిని మనం ముట్టకూడదు. అభిషేకించిన వారిని మనము ఏ మాట కూడా ఆ మాట మాట్లాడకూడదు. మెట్టుకు అలాంటి కడుపును పుట్టిన వాళ్ళే ఈ కోరహ కుమారులు. చాలామంది అంటారు, ఆవేళ్ళు చేలో మేస్తే దూడేళ్ళు గొట్టు మీద మేస్తుందా అని ఒక సామెత ఉంది కదా. అంటే ఆవు కూడా, అంటే తల్లి ఎక్కడ మేస్తుందో పిల్లలు కూడా. మరి వాస్తవానికి మరి కోరాహు దుర్మార్గుడే కదా, మరి వాళ్ళ పిల్లలు కూడా అలాగ ఉండాలి కదా. మరి ఎందుకు లేరు వీళ్ళు? వీళ్ళకి ఇన్ని దరిదాపుగా 10 కీర్తనల పైన రాసి ఉంటారు వీళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళ బలిపీఠము యొద్ద నివాసము చేయడానికి పిచ్చుకలతో పోల్చుకున్నారండి వీళ్ళు. అయ్యా, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాస స్థలము లేదా అన్నట్టు పిచ్చుకలు పోల్చుకున్నారు. రెండోది, ఇప్పుడు నేను చదివించే భాగంలో వారు దుప్పుతో కూడా పోల్చుకున్నారు. ప్రాణానికున్న గుణం ఏంటంటే, నేను ఈ ప్రాణం గురించి 3 మెసేజ్లు దేవుని కృపను బట్టి డివైడ్ చేయడానికి కృపనిచ్చాడు. ఈ 3 మెసేజ్లు ప్రాణం గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. 3 భాగాలు విభజించాను నేను. ఈరోజు మొదటి భాగం మనము ధ్యానం చేద్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ అధ్యాయము. యెహోవా మందిరావరణమును చూడవలెనని, అబ్బా, నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును, అబ్బా, ఆనందముతో కేకలు వేయుచున్నది. చాలమ్మా, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకునే అవకాశం ఉంటే చాలా వాల్యుబుల్ మాట. ఈ యొక్క వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 84వ కీర్తన కనుక మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు, యెహోవా. ఈ కీర్తన రాసింది ఎవరంటే, ఇది కూడా కోరహ కుమారులే రాశారు. ఈ కీర్తన కూడా ఎవరు రాశారు చెప్పండి? కోరహ కుమారులే రాశారు. వీరు దేవుని సన్నిధి పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో మీరు ఒక్కసారి కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ అంటాడు, యెహోవా మందిర ఆవరణంలో చూడవలెనని. మొదటిగా ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా మందిరము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అంటాడు. ఏం చూడాలని? అది దేవుని మందిరం చూడాలని. ఎందుకు దేవుని మందిరం చూడాలని? అయ్యా కోరహ కుమారులరా, మీకు ఎందుకింత ఆరాటం? మీ ప్రాణం ఎందుకింత ఆశపడుచున్నది అని మనం అడిగితే, యెహోవా మందిరములోనే సంతోషము, యెహోవా మందిరంలోనే సమాధానము, యెహోవా మందిరములోనే ఆశీర్వాదములు, యెహోవా మందిరంలోనే ఆరోగ్యము, సమస్తము కూడా ఆయన మందిరంలోనే ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన ముఖ దర్శనము చేయడానికి వారు ముందుకు ఎంత వేగురు పడుతున్నారు మీరు ఆలోచన చేయండి. చాలామంది మందిరము చూడడానికి వీళ్ళు ఆశపడుతున్నారంటే, రావడానికి ఎంత ఆశపడి ఉంటారు వాళ్ళు?
వచ్చిన ఆ వారు దేవుని స్తుతించడానికి ఇంకెంత ఆశపడి ఉంటారంటారు? మందిరం చూడాలని. ఈ విషయంలో అన్యజనుల్ని మీరు చూస్తే, అప్పుడప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు మీరు చూస్తే, ఎప్పుడైనా బస్సులో ప్రయాణమైనా, ట్రైన్లో ప్రయాణమైనా వాళ్ళకి చర్చేసి అక్కడ కనపడింది అనుకో, వాళ్ళు వెంటనే అంటారు, వాళ్ళు ఇలా అంటారా లేదా? అంటే వాళ్ళు మందిరం అంటే ఇది దేవుండే స్థలము, మందిరం అంటే ఇక్కడ దైవజనులు ఉండే స్థలము, ఇక్కడ దేవుని ఆత్మ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది అని ఆలోచన కలిగిన వారిగా వీళ్ళు మనం గమనించవచ్చు. దేవుని మందిరం చూడాలని ఆశపడుచు ఉన్నారట. మనమైతే ఆదివారం ఏం చూడాలని ఆశపడతాము? చాలామంది ఆదివారం వస్తే దేవుని మందిరం చూడాలని ఆశపడరు, కానీ ఇంకా లోకంలో వేటినో చూడడానికి ఆశపడుతూ ఉంటారు. నీ ప్రాణం ఎప్పుడు కూడా దేవుని మందిరం చూడాలని ఆశపడాలి, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆశపడాలి, దేవుని స్తుతించడానికి ఆశపడాలి, దేవుని ఘనపరచడానికి నీ ఆత్మ ఎప్పుడు, నీ ప్రాణం ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉండాలి. ప్రభు అంటాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు దేవుని ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కోరహ కుమారుల ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వారంట, అయ్యా నీ మందిరము చూడాలని ఎంతో ఆశపడుచున్నాను. ఆశ ఉండాలండి. ఆశ లేకపోతే దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడు. దేని గురించిన ఆశ ఉండాలి మనకి? ఆయన మందిరానికి వెళ్ళాలని ఆశ, ఆయన స్తుతించాలని ఆశ, ఆయన పాటలు పాడాలని ఆశ, ఆయన వాక్యం వినాలని ఆశ, ఆయన ఘనపరచాలని ఆశ, ఆయన పరిచర్య చేయాలని ఆశ. ఇలాంటి ఆశ నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఒకరోజు నిలబెడతాడు. దావీదు అదే చేశాడండి. దావీదు ఎంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఒకటే. దావీదు మనకులాగా ఏదో ఉద్యోగాలు చేసుకోవాలా, 4 గొర్రెలు అంటే 4 గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఆ సమయం అంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఉదయం మొదలుకుంటే సాయంకాలం వరకు కూడా ఎన్నో కీర్తనలు పాడేవాడట, ఎన్నో రీతిలుగా స్తుతిస్తేవాడట. ఎవరు లేనప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మెల్లిగా చిన్నగా ప్రార్థన చేసేవాడట. తనకున్న ఆశ అంతా అదే. కనుకనే ఈ రోజున దావీదు యెరూషలేములో తన సింహాసనము నేటికి కూడా నిలిచి ఉండడానికి కారణం అది. కోరహ కుమారులు అంటారు, అయ్యా నీ సన్నిధిని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదయ్యా. రెండో మాట ఏమంటాడు చూడండి, అబ్బా అది సొమ్మసిల్లుచున్నది. సొమ్మసిల్లటం అంటే అర్థం ఏంటి? సొమ్మసిల్లటం అంటే అర్థం ఏంటి చెప్పండి? పడిపోవటం ఒకటే. ఎందుకు పడిపోతారు? ఎప్పుడు పడిపోతారు? ఇప్పుడు ఇలాంటి వాతావరణం నడుచుకుంటూ నువ్వు వెళ్తావు, అప్పుడు పడిపోరు మీరు. ఎప్పుడు పడిపోతారంటే వాస్తవానికి ఎండాకాలం, తీవ్రమైన ఎండ, ఆ వేడిమికి, దాహం వల్ల మనం ఏమైపోతుంది తెలుసా? సొమ్మసిల్లిపోతాం. వడదెబ్బ తగులుతుంది కదా, అప్పుడు వెంటనే మనం ఏమైపోతాం? అలా పడిపోతాం. చాలా పక్షులు చూడండి, ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక కింద పడిపోతూ ఉంటాయి. చాలా జీవరాశులు కూడా ఎండ వేడిమికి తట్టుకోలేక పడిపోతాం. దాన్నే సొమ్మసిల్లిపోవటం అంటారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు? ఒకటి నీ మందిరం చూడాలని ఆశ, రెండోది సొమ్మసిల్లిపోతున్నారు అంటారు. దేనికి సొమ్మసిల్లిపోతున్నారయ్యా మీరు? భోజనం లేక, ఆహారం లేక, ఆరోగ్యం లేక ఎందుకు సొమ్మసిల్లిపోతున్నారని వాళ్ళు మనం అడిగితే వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? మళ్ళా చదువమ్మ. యెహోవా మందిరమును చూడండి, అది సొమ్మసిల్లుచున్నది. ఆ ప్రాణం ఏమవుతుందంట? సొమ్మసిల్లిపోతుంది. ఆశపడుతున్నది, రెండోది సొమ్మసిల్లిపోతుంది. మనం కూడా దేవుని మందిరం అంటే ఇలాంటి అనుభవం కలిగి మనం ఉండాలి. ప్రాణం ఎప్పుడు కూడా దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, ఇలాంటి అనుభవాలు కలిగి ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. దాని తర్వాత మాట కూడా చదువు. అబ్బా చూడండి ఏమంటున్నాడు? జీవము గల దేవుని దర్శించుటకు. ఎవరిని దర్శించుటకంట? జీవము కలిగిన దేవునిని దర్శించుటకు. ఈయన ఏ దేవుడు అంట?
జీవము కలిగిన దేవుడు. ఈయనలో మరణము లేదు. నాలో మరణం ఏదైనా ఉందని ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉంది ఎవరైనా నిరూపించగలరా అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఈయనలో జీవము గల దేవుడు అని అంటే అర్థం ఏంటంటే ఈయన మరణమును జయించినవాడు. మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణపు ముల్ల నీ విజయం ఎక్కడని మరణానికి సవాల్ విసిరినవాడు, సమాధిని గెలిచినవాడు, సజీవుడైన దేవుడు. ఈ సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తే నీవు కూడా సజీవుడిగా ఉంటావు. మన్ను నిన్ను స్తుతించునా, మృతులు నిన్ను స్తుతించునా, పాతాళంలో నీకు స్తుతి కలుగునా? లేదు. సజీవులు సజీవులే కదా అది నిన్ను స్తుతించేది. సజీవుడైన దేవుణ్ణి మనం కూడా స్తుతించాలంటే మనం కూడా ఎలాగ ఉండాలి? సజీవులుగా ఉండాలి. ఏ విషయంలో సజీవులుగా ఉండాలి? ఇప్పుడు మనకు ప్రాణం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇది కాదు, ఈ ప్రాణంతో కూడా ఆత్మ కూడా ఏముండాలి? బ్రతికుండాలి. చాలామంది ఆత్మ చనిపోయింది. చాలామంది మందిరానికి రాలేకపోతున్నారంటే అర్థం ఒకటే, ఆత్మలో చనిపోయారు వాళ్ళు, అంతే. చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎన్ని పాటలు పాడు, వాడికి వినపడదు. సజీవులు కదా నిన్ను స్తుతించేదంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే నీవు శారీరకంగా బ్రతికుండాలి, ఆత్మలో కూడా నీవు బ్రతికుండాలి. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, మీకు చాలాసార్లు చెప్తాను అన్నమాట. ఏమని? పేరుకు మాత్రమే మీరు బ్రతికి ఉన్నారు, మీరు మృతులే. ఎందుకు ఆ మాట అన్నాడు? పేరుకు బ్రతుకున్నాం మనం, అంతే. చాలామంది చనిపోయారు. చనిపోవడానికి ఒకటే నిదర్శనం, ఒకటే, వాడు మందిరానికి రాడు, వాక్యం చదవడు, ప్రార్థన చేయడు, దేవుని మాటలంటే అసలు ఇష్టపడడు, దేవుని మందిరం అంటే అసలు ఇష్టపడడు. ఇక దీనికి ఒకటే సింటమ్స్ మీకు అర్థం కావడానికి ఎప్పుడైనా సరే మీరు చెక్ చేసుకోండి. వాడు అసలు ఏ కాడికి కూడా దేవుని ఊసితే చాలు చిరాకు పడిపోతారు. అంటే వాడు ఏమయ్యాడు? ఆత్మల వాడు మరణించాడు. ఇక్కడ అంటాడు జీవము కలిగిన దేవుని సన్నిధికి చూడు, రెండు అంట, ఒకటి హృదయము, రెండు శరీరము ఏం చేస్తున్నాయంట? ఆనందముతో కేకలు వేస్తున్నాయట. అది ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నాయట. చూసారా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంట, మీకు ఒక విషయం చెప్తాను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము ఇక్కడికి వచ్చిన తర్వాత పాటలు పాడడం కాదు. నువ్వు ఇంటి వద్ద నుంచే బయలుదేరుతున్నప్పుడు దేవుని స్తుతించుకుంటూ రావాలి, దేవుణ్ణి ఘనపరుచుకుంటూ రావాలి, దేవుణ్ణి మహిమపరుచుకుంటూ రావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎందుకంటే మనం ఘనపరచాలంటే దేవుణ్ణి నిన్ను రాత్రంతా కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచాడు కదా. గడిచిన వారం అంతా కూడా నీ ప్రయాణంలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో, నీ చేతి పనుల్లో, ప్రతి అవసరతలో కూడా దేవుడు తన తోడుగా ఉండి సహాయం చేశాడు కదా. ఇప్పుడు కృతజ్ఞత మనసు కలిగి ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు నీరసంగానో ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగానో దివాలుగానో రాకూడదు. ఎలా రావాలి? మనము కేకలు వేసుకుంటూ రావాలి, కేకలు వేసుకుంటూ రావాలి. కేకలు వేయటం అనేది బైబిల్లో చాలా స్థలాల్లో రాయబడింది. పోయిన వారమే చెప్పాను, కానాను స్త్రీ ఏం చేసింది? దేవుని దగ్గరికి వచ్చి ఏం చేసింది? కేకలు వేసింది. గుడ్డివాడైన బెర్తమై ఏం చేశాడు? కేకలు వేశాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేముకి వెళ్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలందరూ కూడా ఏం చేశారు? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారంట. ఏమని? ఓసన్నా జయము, ఓసన్నా జయమని వారు కేకలు వేస్తూ ఉన్నారు. మనము దేవుని సన్నిధిలో కేకలు వేసేవారుగా ఉండాలి. కేకలు వేయటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలని అర్థం. ఆత్మలు ఎప్పుడు కూడా కేకలు వేస్తూనే ఉండాలి, కేకలు వేస్తూనే ఉండాలి.
ఈ కోరహ కుమారులు మనకు నేర్పిస్తున్న విషయాలు ఏంటంటే, ఒకటి, ఆయన మందిరము చూడాలని ఆశపడుచున్నారట. రెండోది, జీవము గల దేవుని దర్శించాలని వారి యొక్క దేహము, వారి యొక్క ప్రాణము, వారి యొక్క ఆత్మ సొమ్మసిల్లుచున్నదట. ఆనందముతో కేకలు వేయుచున్నదట. చూసారా? కేకలు వేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే నీ స్థితిగతులు మార్చేదే దేవుని మందిరము. దేవుని మందిరంలో నీ బ్రతుకు, నా బ్రతుకును మార్చడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. రెండో విషయం కూడా మనం చూద్దాం. అదే కీర్తనలు 42:1 కూడా చూడండి. చాలు. ఇక్కడ చూడు ఏమంటున్నాడు, మళ్ళీ దేనికి పోల్చుకున్నాడు? ఇక్కడ దుప్పుకు పోల్చుకున్నాడండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చూసారా? దేనితో పోల్చుకున్నాడు చెప్పండి? దుప్పుతో పోల్చుకున్నాడు. దుప్పు అన్నా లేడీ అన్నా ఒకే కోవకు చెందినవి, ఒకే జాతికి చెందినవి, ఒకే లక్షణాలు కలిగినవి అవి. దీన్ని ఎందుకు పోల్చుకున్నాడంటే, దుప్పులో ఉన్న శ్రేష్టమైన గుణాలు ఏంటంటే, దుప్పు నీరు లేకపోతే బ్రతకలేదట. ఒంటె నీరు లేకపోతే బ్రతికిద్ది కొన్ని నెలల వరకు, కానీ దుప్పు మాత్రము నీళ్ళు లేకపోతే పొరపాటున బ్రతకలేదు. వెంటనే ప్రాణం సొమ్మసిల్లిపోయి చనిపోద్దంట. అందుకనే అక్కడ సింహాలు ఉన్నాయా, అక్కడ నక్కలు ఉన్నాయా, అక్కడ కుక్కలు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఉందా, ఇంకోటి జంతువు ఉందని, నా ప్రాణానికి హాని కలిగిద్దని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా, ఎక్కడైతే నీటి మడుగులు ఉన్నాయో, ఎక్కడైతే నీరు ప్రవహిస్తూ ఉందో అక్కడికి పరుగున వేగముగా వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయి ఆ కాస్త నీళ్లు తాగిన తర్వాత తన ప్రాణం ఎంతో హాయిగా ఉంటుందంట. అంత మాత్రమే కాదు, మరొక గుణం దాంట్లో ఉన్నదేంటి తెలుసా? దాన్ని పొరపాటున ఒక సింహమో లేదంటే చిరతపులో దాన్ని పరిగెట్టించి చంపాలని ప్రయత్నం చేసినప్పుడంట, ఈ దుప్పు ఏం చేస్తే తెలుసా? దానికి స్థావరం ఏంటి తెలుసా? దానికి నివాస స్థలం ఏంటి తెలుసా? నీటి మడుగులేనంట. ఏదైనా ఒక కాలువ ఉన్నా, ఏదైనా నది ఉన్నా, లేదా ఏదైనా చెరువు ఉన్నా అందులోకి వెళ్ళిపోయి మొత్తం మునిగిపోద్దంట. చిన్న జస్ట్ ఈ రంధ్రం ఒకటి పైకి పెడుతుందంట, అది ఎవరికి కనబడకున్నట్టుగా. శత్రువు అంటే సింహమో లేకపోతే చిరతపులో అక్కడ దాకా పరిగెట్టించి అవన్నీ ఇలా చూసుకున్నప్పటికంట ఎక్కడ కనపడదంట. చిత్రం ఏంటి తెలుసా? జింక వాసన లేకపోతే దుప్పు వాసన ఊరినే పసిగట్టేస్తాయంట. అవి ఎక్కడున్నా పసిగట్టేసి వెళ్ళి వాటిని చంపుకు తినేస్తాయంట. కానీ ఆ వాసన రాకుండా దానికి సెక్యూరిటీని ఇచ్చేది ఏంటి తెలుసా? నీరు ఒకటే. ఆ నీటిలో అలా ములిగినప్పుడు వాసన బయటికి రాదంట. ఓహో ఇక్కడ ఏమీ లేదని కాసేపు చూసి అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే తన యొక్క ప్రాణాన్ని దాచింది ఏది? నీరు. ఈ లోకంలో శత్రువైన సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదనా అని వాడు తిరుగులాడుచు ఉన్నాడు. ఇప్పుడు మనకు స్థావరం ఏది? మనకు నివాస స్థలం ఏది? ఒకటే, దేవుని మందిరం. వాక్యం అనే నీళ్ళ వద్ద మనం కూడా ఏమై ఉండాలి తెలుసా? దాగి ఉండాలి. చూసారా ఆ దుప్పి ఏం నేర్పిస్తుందో మనకి? అది శత్రు బారి నుంచి తప్పించబడ్డానికి ఆ నీటిలో కాస్త కొన్ని గంటల వరకు కూడా అలాగా ఆ రీతిగా ఉంటుందంట లోపల. తర్వాత అది వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటుంది. నీకు నాకు నివాస స్థలం ఏదైనా ఉందంటే దేవుని మందిరం ఒకటే, దేవుని వాక్యం ఒకటే. వాక్యము నీళ్ళ చేత పోల్చబడింది. మనం కూడా నీళ్లను త్రాగేవారిగా మనం ఉండాలి, నీళ్లను స్టోర్ చేసుకునేవారిగా మనం ఉండాలి. అందుకనే ఈ కోరహ కొమ్మలు దేంతో పోల్చుకున్నారో తెలుసా? దుప్పుతో పోల్చుకున్నారు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అది మనకి వేటి మీద ఆశ ఉంటుందండి. మనుషులం కదా, ఏదో ఒక ఆలోచనలు కొన్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి. బ్రతుకు దినములన్నిట మీకు తెలుసా? మనం బ్రతికేది మా అయితే నాకు తెలిసి
ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 70 సంవత్సరాలు బైబిల్ చెప్తున్న మాట. కానీ మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మనం నిన్నటి వారమేనంట, ఈరోజు మంద కానే కాదు. దీనికి ఎంత పరిగెడతామంటే డబ్బు కొరకు, పరిస్థితులు బట్టి, కుటుంబాలు ఉన్నాయి కాబట్టి తప్పదు కాదన్నట్ల. కానీ నువ్వు 6 దినాలు కష్టపడుతున్నావు కదా, ఒక్క దినమైన దేవునికి ఇవ్వవా మరి? అంత మాత్రమే కాదు, 24 గంటల్లో ఎన్ని గంటలకి దేవుని సమయం ఇస్తున్నాం మనం? ఈ ఒక్క ఆదివారమే చాలామంది మందిరానికి వస్తారు, కానీ మిగతా రోజుల పొరపాటున రారు. వాళ్ళు దేవుని సన్నిధిలో వారు నిజంగా గడపరేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆసక్తి అనేది ఎక్కడ తెలుస్తుంది మనకి? మిగతా రోజుల్లో ఉంటేనే ఇక్కడ తెలిసేది. అది భక్తి అనేది సాధనం చేయాలండి, సాధనంగా ఉండాలి, ఎక్సర్సైజ్. మీకు తెలుసా, ఒక మాట చెప్తాను. ఇప్పుడు కొత్తగా సపోజ్ మీలో ఎవరైనా జాగింగ్ చేయాలి, లేకపోతే రన్నింగ్ చేయాలి, లేకపోతే వాకింగ్ చేయాలి, ఏదో శరీరం తగ్గడానికో లేకపోతే ఆరోగ్యం కుదుట పడడానికో అనుకుందాం. మొదటి రోజు వెళ్తారు, మీరు వెళ్ళిన తర్వాత రెండో రోజుకి ఏమనిపిస్తుంది మీకు? బాడీ పెయిన్స్ వచ్చేస్తారా? అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగని బాబు ఇంకెళ్తే ఇబ్బందికరంగా ఉంటుందని మనకి ఇది రోజు ఇలాగే ఉంటుందని అనుకోవద్దు. ఆ రోజు ఇబ్బందిగా ఉంటుంది, 2 రోజున ఇబ్బందిగా ఉంటుంది, 3 రోజుకి అలవాటైపోద్ది. నువ్వు రోజు ఇంకా జాగింగ్ చేస్తున్నట్టు అలా భక్తి కూడా సాధనం చేయాలి, భక్తి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వరద రాని వాన రాని పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, దేవుని సన్నిధులకు వెళుదామని అలాంటి ఆలోచన కలిగి మనం ఉంటాం. ఇక్కడ కోరహ కుమారులు రెండోదిగా మనకు నేర్పిస్తుంది, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదయ్యా. మన ప్రాణం ఎప్పుడు కూడా వాక్యం అంటే ఆశ కలిగి ఉండాలి, ప్రార్థన అంటే ఆశ కలిగి ఉండాలి, సహవాసం అంటే ఆశ కలిగి ఉండాలి, పరిచర్య అంటే ఆశ కలిగి ఉండాలి. ఇది భౌతిక సంబంధమైనవి కాదు, ఇది తెలుసా పర సంబంధమైనవి. ఇవి వీటితో నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో ఆశకున్న ప్రాణాన్నైనా తృప్తిపరుస్తాడు. ఆ ఆశ నీకు ఎప్పుడైతే ఉంటుందో, నీ ఆశ ఏదైతే ఉందో అది ఆయన తీరుస్తాడు. నీకు తెలుసా, మనకు ఎన్నో ఆశలు ఉన్నాయి, మనం కొన్ని తీర్చుకోలేం, కొన్ని మన వల్ల కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఆశపడ్డాను. ఇప్పుడు 10 సంవత్సరాల క్రిందట మాట ఇది. అయ్యా, నేను ఇదే ఫుల్పేట మీద నిలబడి తుడుస్తూ ఉన్నప్పుడు నేను అనేక మందికి సువార్త చెప్పాలి ప్రభా, నీ వాక్యం చెప్పాలి ప్రభా అన్నాను. అప్పుడు ఆశపడింది దేవుడు 4 సంవత్సరాల క్రితమే జ్ఞాపకం చేసుకుని దేవుడు నన్ను ఈ పనిలో వాడుకుంటూ ఉన్నాడు. ఆశ ఉండాలి. ఆశ అంటే ఎలాంటి ఆశ తెలుసా? ఆత్మ సంబంధమైన వాటి మీద మనము ఆశ కలిగి ఉండాలి. అప్పుడు నీ ఆశ తగినట్లుగా దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు 100%. మీరు కూడా ఇలాగా, అయ్యా నేను పరిచర్య చేయాలి, అయ్యా నేను ప్రార్థన చేయాలి, అయ్యా నేను ఆత్మలు సంపాదించాలి, అయ్యా నీ పరిచర్యకి ఎంతో కొంత నేను వాడబడాలి ప్రభా అని మీరు ఆశ కలిగారనుకో, ఈరోజు అది నెరవేర్చపోవచ్చు, ఒకరోజు 2 రోజు, ఈ నెల, వచ్చే నెల, వచ్చే సంవత్సరం తర్వాత ఖచ్చితంగా నీ ఆశను బట్టి ఏదో ఒక రోజున దేవుడు తీరుస్తాడా లేదా? తీరుస్తాడు. దీన్ని బట్టి మన ప్రాణానికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలి. రెండవ మాటలు ఏమంటున్నారు చూడండి, చాలమ్మా. ఇక్కడ చూడండి అంటాడు, దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని అది నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు కనబడేదను. ఇది మనకు ఉండవలసిన ఆశ. దేవుని సన్నిధికి మనం త్వరగా రావాలని ఆశపడాలి, దేవుని సన్నిధిలో త్వరగా గడపాలని ఆశపడాలి. అలాంటి ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను
దీవిస్తాడు. నీతో పాటు నీ పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదం కొరకు మళ్ళీ చెప్తున్నాను, ఆశీర్వాదం కొరకు నువ్వు అడగవసరం లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ప్రాక్టికల్ అనుభవం, నా వ్యక్తిగత అనుభవం. ఇది ఆశీర్వాదం కావాలని ఎప్పుడు అడగలేదు నేను దేవుణ్ణి. దేవునికి తెలుసు, సమస్తం ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైనది ఏదైనా ఉందా? లేదు కదా. ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదం గురించి నువ్వు అడగవసరంలా. అయితే మనం అడగవలసింది ఏంటి తెలుసా? పరసంబంధమైన ఆశ, పరసంబంధమైన వాటి కొరకు నువ్వు ఆశపడినట్టు భూ సంబంధమైన ఆశ కూడా దేవుడు తీరుస్తాడు. అందుకనే నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఏది అవసరమో అది నేను ఇస్తాను. దేవుడు మనకి ఇస్తాడు. ఈ కోరా కుమారులు ఆశపడినట్లుగా మనం కూడా ప్రభు సన్నిధిని గురించి ఆశపడేవారుగా మనం ఉండాలి. ఎందుకు తెలుసా? నువ్వెక్కడున్నా, ఎక్కడున్నా, ఎలాంటి మనుషుల మధ్యలో నువ్వు ఉన్నా, నువ్వు ఎలాగుండాలి? ఒక ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. నీ భక్తి అంటే నువ్వు నిరూపించుకోవాలి. భక్తి సాధనం అనేది ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియ. ఒక ఆదివారం మాత్రమే కాదు సుమి, ప్రతిరోజు. ఏమో రాగల దినాల్లో ఆదివారం ఉంటుందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు కొంతమంది మన పిల్లలకి ఉద్యోగాలు లేవని మనం ప్రార్థన చేసాం. చాలామందికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, దేవుడి కృపను బట్టి. కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆదివారం రాలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆదివారం అవకాశం రాలేదు కదని, మేము దూరంగా ఉంటున్నాము కదని అనుకోకూడదు. నువ్వు ఇంటిలో ఉన్నా నీవు ఒక మందిరంగా మార్చబడాలి. వెళ్ళని పరిస్థితిలో ఉన్నా నువ్వు ఒక మందిరంగా మార్చబడాలి. నీ ఇంటిలో నలుగురు పోగేసుకుని ప్రార్థన నడిపించుకోవాలి. ఎప్పుడు? మరీ ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు, వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు, మందిరం దగ్గరలో లేనప్పుడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? దేవుని సన్నిధి అంటే అలాంటి ఆసక్తి కలిగి మనం ఉండాలి. దుప్పులాగా దేవుని మందిరం గురించి పరిగెట్టేవారుగా మనం ఉండాలి. పరిగెట్టాలండి, నత్తనడక కాదు. ఆ రోజులు పోయినాయి, నత్తనడకగా పరిగెట్టే రోజులు పోయినాయి. ఇప్పుడు వేగముగా పరిగెట్టాలి. ఎందుకు వేగంగా పరిగెట్టాలి తెలుసా? అపవాదైన సాతాను కాలము కొంచెమేనని వాడు ఎరిగి, సమయము కొంచెమేనని వాడు ఎరిగి, వాడు ఏం చేస్తాడు? వేగంగా పరిగెట్టి పని చేస్తున్నాడు. తెలుసా మీకు? ఈ మధ్యకాలంలో మీరు బాగా చూస్తే ఎక్కడ చూసినా హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసిన మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసిన దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా చూడండి కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది, ఎక్కడ చూసినా జనం మీదకి జనం లెగుస్తుంది, ఒక వర్గం మీద మరొక వర్గం వారు లెగుస్తూ ఉన్నారు. అంటే కాలం అంతా కూడా ఏమైపోతుందంటే గలిబిలైపోయింది. చూడండి, యుద్ధ వాతావరణాలు ఎక్కడ చూసినా. కానీ ఇలాంటి సమయానికి చూసినేంటి తెలుసా? ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడని అర్థం. అదే తన శిష్యులకు చెప్పాడు, నా రాకడికి ఒకటే సూచన మీకు, ఇవన్నీ జరుగుతాయి. ప్రకృతి అంతా వికృతంగా మార్చబడిపోతుంది. గనుక మనం ఈ సమయంలో ఎంత వేగంగా నువ్వు పరిగెట్టగలగవో అంత వేగంగా పరిగెట్టాలి. అందుకని దుప్పును పోల్చుకున్నాడు. దుప్పు నడిచేదానికంటే పరిగెట్టితే ఎక్కువ ఉంటుంది అంత జీవితంలో. ఎందుకు తెలిసి ఈ విషయం చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన కార్యాలంటే ఆసక్తితో పరిగెట్టాలి. ఈరోజు వాతావరణం బాగాలేదు కదా అని దుప్పేమో ఆగిపోద్దా? అంటే ఎప్పుడు కూడా నీలో ఆత్మ సంబంధమైన ఆకలి ఉండాలి, దాహం ఉండాలి. ఆ దాహం ఆకలి ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు ప్రభు సన్నిధిని వెతుక్కుంటూ నువ్వే వస్తావు. ఎవరో నిన్ను పిలవవసరంలా, ఎవరో నిన్ను రమ్మని బలివంతం చేయవసరంలా. ఆ ఆకలి నీలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ దాహం ఎప్పుడైతే నీలో ఉంటుందో పరుగు నువ్వు వచ్చేస్తావు. నా మట్టుకు నేను ఒక విషయం చెప్తాను మీకు. నేను ఎక్కువ సమయము వాక్యం దగ్గర గడుపుతూ ఉంటాను. ఎక్కువ సమయం. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే,
నిజంగా చెప్పాలంటే నేను అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, మన భక్తి ఏ పాటిది, మనం ఏ పాటి వాళ్ళు. ఆయన ఉగ్రతకి తాళగలడానికి, ఆ ఉగ్రతకి నిలబడడానికి, ఆయన కోపాగ్నికి మనం నిలబడడానికి మన భక్తి సరిపోద్దంటారా? ఆయన ఎదుర్కోవడానికి సరిపోద్దంటారా? లేదు. మీకు తెలుసా, గ్రేస్ మార్క్స్ అని కొన్ని ఉంటాయి కదా, ఉంటాయా? గ్రేస్ మార్క్స్ మనకి ఇవ్వాలంటే కనీసం నీ భక్తి అరకొరగా ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరానికి మనం వచ్చేవాళ్ళుగా ఉంటే ఆ పరలోకంలో దేవదూతలు రాసుకుంటూ ఉంటారు. గనుక మనం కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధికి వచ్చేవారుగా మనం ఉండాలి. ఆయన స్తుతించేవారుగా, ఆయన ఘనపరిచేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ రీతిగా దేవుడు నీ ప్రాణంలో ఉన్న ఆశనంతా కూడా తీరుస్తాడు. ప్రాణం ఎప్పుడు కూడా దేవుడు అంటే ఆ రీతిగా అలాంటి అనుభవం కలిగి ఉండాలి. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూసినట్లుగా నీ ప్రాణము ఆయన గురించి ఎదురు చూసేదిగా ఉండాలి. ఆయన రాకడ గురించి ఎదురు చూసేదిగా ఉండాలి. సిద్ధపడినోడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు చెప్తాను, సిద్ధపడేటోడు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాడు. సిద్ధపడనోడే భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రభుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడ్డావు అనుకో, మనం అప్పుడప్పుడు ఒక పాట పాడతాం, త్వరగా రావయ్యా త్వరగా రావయ్యానని. త్వరగా రావయ్యా అని బాగానే పాడుతున్నాం. ఒకవేళ వస్తే వస్తే ఏంటి పరిస్థితి? వస్తే ఆయన ఎదుర్కొనే శక్తి సామర్థ్యత నీలో ఉందా? కనీసం ఆయన ఎదుట నిలబడే అవకాశం మనకు ఉందా? మీకు ఈ విషయంలో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు అర్థం కావడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరూప దర్శనము ఒక ఆయన చూశాడు, ప్రకటన గ్రంథం రాసిన ఆయన పేరేం పేరు చెప్పండి? యోహాను. ఈ యోహాను ఎవరయ్యానంటే ఆయన రొమ్మున ఆనుకునేవాడు. శిష్యులందరూ వేరు, ఈయన ప్రత్యేకత వేరు. అంతరంగ పురుషులని అంతరంగ శిష్యులుగా ముగ్గురు ఉండేవారు. ఒకటి యోహాను, 2 యాకోబు, 3 పేతురు. వీరు అంతరంగ శిష్యులు. మిగతా వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. ఈ ముగ్గురిని ప్రభు ఎక్కడికైనా తీసుకెళ్ళేవాడు. ఏకాంత ప్రార్థన కావచ్చు, కొండ మీద కావచ్చు, లేకపోతే రూపాంతర కొండ మీద కావచ్చు, ఏదైనా పర్సనల్గా చెప్పాలంటే వీళ్ళకి ఎక్కువ చెప్పేవాడు. వీళ్ళ అంతరంగ శిష్యులు అంటారు వీళ్ళని. ఈ అంతరంగ శిష్యుల్లో మరీ అంతరంగ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యోహాను. యోహాను దేవునికి మహా ఇష్టం. ఆయన రొమ్ము నానుకునేవాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రేమించాడు యేసయ్య అతన్ని. అయితే అలాంటి అనుబంధం కలిగిన ఈ వ్యక్తి పద్మస దీవులో పడవేసినప్పుడు ఒక దర్శనంలో ప్రభు ముఖాంతరమును చూస్తూ ఉన్నాడు. ప్రభు దర్శనం చూస్తూ ఉన్నాడు. అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆయన రాస్తాడు అక్కడ ప్రభుని గురించి. నిజంగా ఆ మాట ఒకసారి ఉంటే చదవండమ్మా. చూచితిని ఆయన, చూడండి ఎలా వర్ణిస్తున్నాడు, చూడండి పాదములను కానీ వర్ణిస్తున్నాడు. ఆయన పాదములు ఎలాగ ఉన్నాయట? చాలు, నేను చెప్పేస్తాను వినండి, మీరేం చదవద్దు. అక్కడ ఎలాంటి ముఖ దర్శనం చూశాడంటే ఆయన పాదములంట అగ్నిలో పుటము వేయబడిన బంగారము వలె ఉందట. ఆయన తల వెంట్రుకలు ఉన్నిని పోలినగా ఉన్నాయట. ఇమమంట ధవలముగా ఉన్నాయంట. ఆయన కళ్ళు మాత్రం ఎలాగున్నా తెలుసా? అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన వాడిగా ఉన్నాడట. ఆయన వేసుకున్న బట్టలు చూస్తేనంట ఏ చాకిలి వాడు ఎప్పుడు కూడా చలవ చేయలేనంత దగదగ మెరుచు ఉన్నాయంట. ఆయన ముఖ దర్శనమును చూసి, ఆయన స్వరూప దర్శనము చూసి ఈయన ఎలా ఉన్నాడో తెలుసా? చచ్చిన కుక్క లాంటి వాడుగా పడి ఉన్నాడట. ఏంటి, ఆయన శిష్యుడై ఉండి ఆయన రొమ్మును ఆనుకునే ఈ వ్యక్తి నిజమైన స్వరూపం చూసినప్పుడు ఏమవుతున్నాడు? ఈయన చచ్చిన వాడి వల్ల ఉంటాడు. అది ఆయన నిజ స్వరూపం, అది ఆయనది, ఒరిజినల్ క్యారెక్టర్ అదే అయింది. మరి ఆయనే
ఆయనతో తిరిగాడు, ఆయన వాక్యాలు విన్నాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఆయన శిష్యుడిగా మార్చబడ్డా, ఆయన చూడడానికి సచ్చిన కుక్క వల్లే ఉన్నాడంటే ఇంకా మన పరిస్థితి ఏంటి? అప్పుడప్పుడు భక్తి చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పండగలకి పబ్బాలకు మందిరానికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. అంటే ఆ మాటను బట్టి మనం ఎందుకు తీసుకోవాలంటే ఈ విషయాలన్నీ, అంటే ఎంత కరెక్ట్గా, ఇంత ఖచ్చితంగానో, ఇంత యథార్థంగానో, ఇంత భక్తి చేస్తేనే తప్ప ఆయన మనము ఎదుర్కోలేం. సమస్య లేదు అందులో, ఎదుర్కోలేం. కనుకనే మనం కూడా ఆయన ఎదుర్కోవాలంటే ఈ కోరహ కుమారుల వల్లే మనం కూడా ఉండాలి. ఈ కోరహ కుమారులకి ఎక్కడ చోటు దొరికింది తెలుసా? బలిపీఠం యొద్ద వారికి స్థలము దొరికిందని రాయబడింది. నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకి నివాస స్థలము దొరికిన కదా అని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే ఈ బలిపీఠం ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొద్ద వారికి నివాస స్థలం దొరికింది. ఎవరైతే ఈ వాక్యం విన్నారో, విని దుప్పులాగా ఆశ కలిగి ఆయన సన్నిధికి పరుగున వస్తారో, ఆయన మందిరము చూడాలని ఎవరైతే తృష్ణ కొని ఉంటారో, అలాంటి వారికి ఎక్కడ స్థలం దొరికిందో తెలుసా? ఆయన బలిపీఠం యొద్ద. అంటే పరలోకంలో మనకి దేవుని కుడిపార్శ్వన మనకు కూడా స్థలము దొరుకునుగాక. అది దొరకాలంటే అలాంటి అనుభవం కలిగి మనం కూడా ఉందుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.